నేను డాక్టర్ శివమోహన్, రుద్రవరం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. ఈ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమంలో డాక్టర్ శివమోహన్, డాక్టర్ జ్యోతి, హెల్త్ సూపర్వైజర్ ఝాన్సీ రాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించాము. బిడ్డ జన్మించిన మొదటి గంట లోపల తల్లిపాలు ఖచ్చితంగా బిడ్డకు అందించాలి. తల్లిపాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. పిల్లలలో మెదడు అభివృద్ధి పెంచడానికి ఏడాది వయస్సు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు తల్లిపాల పోషణ అవసరమని తెలియజేస్తున్నాము. మొదటి 6 నెలలు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారం కూడా అందించాలి. తల్లిపాలు శిశువును నిమోనియా మరియు అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుంది. తల్లిపాలు అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. తల్లిపాలు ఇచ్చేవారిలో రొమ్ము, గర్భాశయం మరియు అండాశయ క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. తల్లిపాలు ఇవ్వడం వలన అదనపు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తల్లిపాలు తల్లి మరియు బిడ్డ మధ్య బంధాన్ని పెంచుతుంది. కాబట్టి అందరికీ ప్రజలలో ఈ అవగాహన ఉండాలని, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత మరియు తల్లి బిడ్డ మధ్య బంధం అవగాహన కలిగి ఉండాలని కోరుతున్నాను.